నా సరిహద్దులలో నెమ్మది కలుగగ కారణము నీవే. కృపాక్షేమము నా వెంట నిలువగ కనికరము నీదే. ఈ 365 రోజులు సంఘము ప్రార్థనలు గడపాలి. ప్రార్థనలో వెళ్తేనే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నువ్వు ప్రార్థన కనుక నువ్వు చేయకపోతే 100 మంది నెత్తి మీద చేయబెట్టినా కానీ నీకేం జరగదు. ఎంతమంది 100 మంది సేవకులు వచ్చి నెత్తి మీద చేయబెట్టినా ఎవరేం జరగదు. నేను పెట్టినా కానీ ఇంకెవరో పెట్టినా ఏది పెట్టినా జరగదు. కానీ ఒకటే చెప్తున్నా, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తే నీ పూర్ణమైన మనసుతో కానీ వెళ్తే ఆయన నీకు ప్రత్యక్షంగా పోతున్నాడు. ఇప్పుడు ఎవరెవరి మనసు ఎలాగా అనుకుంటుందో, ఎవరు నిలబడగలుగుతారో అక్కడ తెలుస్తుంది. మనసు దేవుని మీద ఉంటే ప్రభు చాలా చక్కగా. అందుకే అన్నాడు, ఈ లోకం అయితే నన్ను వెతకదు, నన్ను గురించి విచారణ చెయ్యదు. ఎవరంట? లోకం. ఎక్కడ తెలుసు చెప్పి ఎంతమంది తెలుసు? యేసుప్రభు ఒక మాట చెప్పిండు యోహాను సువార్తలో, లోకం ఏం చేయదంట, చూడదు, ఆయనను ఎరగదు. దాని అర్థం ఏంటి? లోకం ఆయనను చూడదు, ఆయన గురించి విచారణ చేయదు, ఆయన గురించి అసలు. ఇప్పుడు లోకం అని అంటే శరీర సంబంధమైన క్రియలు ఉన్నవాళ్ళు. ఏం తిందుమా ఏం తాగుదుమా విచారణ చేస్తూ ఎంతసేపటికి లోక ప్రకారమైన ముచ్చట్లు, లోక ప్రకారమైన ప్రవర్తన ఉంటే వాళ్ళు దేవుని వాగ్దానంను కానీ దేవుని మాటను కానీ పట్టుకోరు. ఇక్కడ లోకస్తులని ఎట్లా తెలుస్తుంది అని అంటే, లోకం నన్ను గురించి విచారణ చేయదు. ఇక్కడ చూడండి, ఇక్కడేమన్నాడు? మీరు నన్ను గురించి విచారణ చేసిన ఎడల. మీరు విచారణ చేయకపోతే ఇప్పుడు ఎవరు లోకస్తులు? ఎవరైతే విచారణ చెయ్యరో వాళ్ళు ఎవరు? ఇప్పుడు నువ్వు విచారణ చేయకపోతే ఎవరంట? ఇప్పుడు వాళ్ళెవరు? నన్ను గురించి విచారణ చేయరు, నన్ను గురించి పట్టించుకోరు, నన్ను గురించి పక్కన పెట్టేస్తారు. వాళ్ళెవరు? యోహాను సువార్తలో చూసిండ్రా ఎంతమంది దొరికింది? గట్టే ఉందండి, చదవండి ఇంకోసారి, అందరు చదవండి. లోకం ఏంటంటే ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, ఇది ఆయనను పొందనేరదు. అయ్యా వినాలి. లోకం ఆయనను చూడదు, ఇప్పుడు నేను లోకంలో నుంచి మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాను. దేవుడు నన్ను ఇష్టపడ్డాడు, దేవుడు నన్ను కోరుకున్నాడు, దేవుడు నన్ను పట్టుకున్నాడు అని అంటాను. నిజమే, ఆయన కోరుకున్నాడు. మనం వెతకలే, మనలను వెతికింది ఆయనే, మనల్ని పట్టుకున్నది ఆయననే, ఏర్పరచుకుంది ఆయనే. అయితే ఆయన ఏర్పరచుకొని పేరు పెట్టి పిలిచి పట్టుకున్నప్పుడు నువ్వు ఆయన గురించి విచారణ చేస్తున్నావా? ఆయన గురించి ఆలోచన నీకుందా? యేసుప్రభు అంటే కేవలం స్వస్థపరిచేవాడు కాదు, విడుదలిచ్చేవాడు కాదు, ఆయనను చూసేవారు ధన్యులు. అందుకే అన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి. హృదయము శుద్ధీకరణతో ఉంటే ఆయనను చూస్తాం. హృదయ శుద్ధి గలవారు ఆయనను చూస్తానన్నాడు. ఇది మీకు తెలియని విషయాలు కాదు, నేను తెలియని విషయాలు చెప్తలేను. మీరు రోజు వాడుక భాషల్లో ఉంటాయి ఇవన్నీ. చూసే వాళ్ళు కావాలంట ఆయనను. ఎవరు కావాలి ఆయనకు? ఈ సంవత్సరం వాగ్దానం అదే. ఏమన్నానంటే, నన్ను నేను మీకు. ఏంది ప్రభా ఈ మాట ఇచ్చాను, నన్ను నేను మీకు కనపరుచుకున్నానంటే, చూడడానికి బాగుంది, నన్ను నేను నీకు కనపరుచుకున్నాను, బాగుంది అని నువ్వు అక్కడ పెట్టుకున్నావంటే అది అక్కడే ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉంటావు. దాని మాటకు అర్థం ఏంటిది? ఎప్పుడు కనపరుచుకుంటా అన్నాడు? ఎప్పుడు చూస్తావు? హృదయంలో నీ ఆశ ఉంటే. చెప్పిండు కదా కనబడతానని చెప్పి,
అయితే చక్కగా చెప్పిండు. ఎవరంట? హృదయము శుద్ధీకరణతో. అంటే ప్రతిదినము నువ్వు కనబడతలేడు అని అంటే హృదయం ఏం లేనట్టు, ఇంకా శుద్ధీకరణ లేదు. అందుకనే హృదయము ప్రతిదినము కంప్లీట్గా రోజు కడుక్కొని క్లియర్ చేసుకోవడమే మన అర్థం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తాడు అన్నమాట. చదవండి ఇక. ఎవరు ధన్యులు? వారు ఎవరిని చూస్తారంట? దేవుణ్ణి చూస్తారు. చూడరని చెప్పలే. చాలామంది అంటారు, నాకు కూడా వేస్తారు ప్రశ్నలు, దేవుని చూసినాను, అరే నీ మొహం నేను చూడకపోతే ఇడేదుకుంటాను, నేను చూడకపోతే నేను ఇంట్లో చెప్పగలుగుతాను. నువ్వు అంత భక్తుడివా, నువ్వు అంత దేవుని ఇదివా, నువ్వు అంత ఇదివా అని అన్నాడు. భక్తున్నో దయ్యాన్నో నాకు తెలియదు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు దయ్యం నీకు అనిపిస్తుంది, నీ ఇష్టం. నేను దేవుడు ఏమనుకుంటాడో అది నాకు తెలుస్తుంది. నువ్వు నిజంగా నీ హృదయంలో శుద్ధీకరణ ఉంటే, నీ హృదయంలో పాపమును హృదయం శుద్ధీకరణ అంటే ఏంటి తెలుసా? హృదయంలో పాపము ఉండకూడదు. చెప్పలేనిది ఏముండదు. పాపం అనేది హృదయంలో ఉంటే పతనం అయిపోతావు. దేవుని దగ్గరికి రావాలి అంటే నువ్వు దేవుని ఆలయం అనే సంగతి నీవు తెలియాలి. ఫస్ట్ దేవునికి నీ కళ్ళు అప్పగించాలి. లోకాన్ని, సినిమాలను, షికార్లను, పాపాన్ని చూడడం కాదు, దేవుణ్ణి చూడాలి. కళ్ళు ఎవరు చూడాలి? కళ్ళు దేవుని వైపు చూడాలి. ఈరోజు వాక్యం అదే. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి. హృదయంలో పాపం అనేది లోపల ఉంటుంది, అది తీసేయాలి. దేవుని చూడకపోతే చివరికి ఏమైతే తెలుసా? ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఇది చివరిగా చెప్పేస్తున్నాడు. నువ్వు చూడవలసింది దేవుణ్ణి. దేవుణ్ణి చూడకుండా కనుక నువ్వు ఇష్టానుసారంగా చూసుకుంటూ కూర్చున్నావు, ఈ కళ్ళకు పని చెప్పినావు అంటే అంతము రాబోతుంది. ఏమొస్తుంది? చివరి ఎండది త్వరలోనే వస్తుంది. ఒక్కొక్కరిని తీసుకుపోయి పాపం చేసేవారిని ఉడుకుడుకుడుకుడుకు నూనెలో ఇట్లా ముంచుతాడు పట్టి. నరకం ఉంది, కాలుతున్న మంటలు ఉన్నాయి, కింద మంటలు ఉన్నాయి. తాగుబోతులకు నోట్లో ఉడుకుడుకుడుకుడుకు యాసిడ్ పోస్తూనే ఉంటాడు. కడుపులో పీగలని కాలిపోతాయి, పడతాయి. ఇప్పుడు కనబడతలేదు నరకం అంటే, అసలైన ఆట చచ్చినాకనే ఉంటుంది. తాగుబోతుల ఆట. ఈడ కుటుంబాన్ని నాశనం చేస్తారు. ఈడ భార్య పిల్లలను నాశనం చేసి కుటుంబాలు, ఆడవాళ్ళు కూడా తాగుడుకి ఇవ్వటరు. తాగి జీవితాలను పాడు చేసుకుంటారు. డ్రగ్స్, మత్తులు, యవ్వన పిల్లలు. ఇప్పుడు అర్థమైతలేదు, కానీ ఒక నరకం. ఇప్పుడు ఎంత సుఖంగా పడతారో, ఇప్పుడు విశాలమైన తలుపులు ఉన్నాయి చాలామందికి. ఇష్టమైన తిరగొచ్చు, ఇష్టమైన పాపం చేయొచ్చు. దేవుని వైపు చూడకుండా ఇష్టమైన తిరుగుతున్నారు. కానీ పరిస్థితి భయంకరంగా మారే దినములు వస్తున్నాయి. ఒకరోజు వస్తుంది ఎండ్. అందుకని ప్రపంచంలో అన్నిటికీ ఒక ఎండ్ అనేది ఉంటుంది కదా. చివరి దినం అయిపోయింది అనేసి అన్నిటికీ ఉంటుంది. ఎక్కడ చూసినా చెప్తాడు, కలియుగం రాబోతుంది, అంతం రాబోతుంది. అంతం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఎవరికి వస్తుంది? ఎవరైతే నమ్మకంగా తన జీవితాన్ని భద్రంగా కాపాడుకుంటారో వాళ్ళకు మాత్రమే సురక్షితంగా ఉంటారు. మనుషులు ఎవరు మిమ్మల్ని చూడరు. ఎవరు చూస్తారు? అక్కడ చూసేది ఎవరు? దేవుణ్ణి కళ్ళు కప్పితే ఆ దేవుడే. పేరుకు బయటికి నేను దేవుని దగ్గర కూర్చున్నా, దేవునితో ఉన్నా అని చెప్తే కాదు. మనుషులు ఎవరు చూడరు. ఎవరు చూస్తారు? అందుకనే హృదయ శుద్ధి గల, నేను దేవునితో ఉన్నా అనడం కాదు, దేవుణ్ణి కనబడుతున్నా. కనబడనని చెప్పిండా ఆయన? కనబడనని చెప్పిండా? నేను కనబడను మీకు, నేను మిమ్మల్ని చూడను, మీరు నన్ను చూడొద్దు, మీరు నా దగ్గర రావద్దని అన్నాడా? బైబిల్ మనకు అట్లా చెప్తలేదు. అందుకే ఈరోజు అందరికీ పంపించిన యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. 14వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఇది దేవుని ఆజ్ఞలను
ఆ, నన్ను ప్రేమించువాడు ఆ, వానికి నేనేం చేస్తాను. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా చెప్తున్నా ఏమని, నేను కనబడను, నేను మాట్లాడను, నేను చూడను అని చెప్తలేడు. నన్ను ప్రేమించి నా మాటలను విని నా ఆజ్ఞలను వింటే ఏదైతే ఆయన చెప్పినట్టుగా మనం చేస్తామో. ఇప్పుడు ఈ మాట అబద్ధమా? ఇప్పుడు నేను చెప్తున్నా చాలా ఉంది, నేను దేవుని దగ్గర పోతున్నావు, దేవుని ప్రత్యక్షమవుతుందా? ఆజ్ఞలను విన్నవా? దేవుని అతను ఏం మాట్లాడతాడు, నాకు ఏం చెప్తలేను, చచ్చిపోబుద్ది అవుతుంది అన్నది. ఎవరి గురించి చచ్చిపోతావు? దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పిన మాట వినకుండా నీ ఇష్టం ప్రవర్తించి ఆయన చెప్పినట్టుగా నడవకుండా చచ్చిపోవాలనిపిస్తుంది అంటే చస్తావు. అక్కడ ఏమైతే తెలుసా, ఇప్పుడు చస్తావు, ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటావు. కానీ నిన్ను పుట్టించిన దేవుడు ఎన్ని రోజులు భూమి మీద ఉండాలో, ఎన్ని రోజులు నువ్వు నడవాలో భూమి మీద నీకు లెక్క పెట్టి పంపించిన భూమి మీదకి. ఆ లెక్క పూర్తి కాకముందుకే నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, నువ్వు వాడికి పోవు. ఎక్కడుంటారు? నరకంలో కాదు, తిరుగుతూ ఉంటావు అటు ఇటు. ఆత్మలు అటువో ఇటు కాకుండా కొన్ని రోజులు ఎప్పటిదాకానైతే అది అయిపోతుందో, నీ ఆయుష్ మొత్తం అయిపోయినా అప్పుడు అంటే తీర్పులోకి వచ్చినాక అందరినీ తీర్పు తీరుస్తాడు అక్కడ. భూమి మీద మీరు చేసిన క్రియలు, మీరు చేసిన మాటలు, మీరు చేసిన క్రియలు అన్నిటికీ ఏ రోజు ఏ గడియలో. ఇప్పుడు ఇంటర్ మనం చూస్తాం కదా, ఎవరైనా చేతిలో దొంగోడు దొరికింది అనుకో, లేకపోతే ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా పారిపోయిండ్రు, లాస్ట్ కాల్ ఎక్కడ ఉంది అని అడుగుతాం. ఫోన్ చేసినప్పుడు ఉండదు, లాస్ట్ ఎవరితో మాట్లాడిండు అని అంటాం. కాల్ డేటా తీయండి అంటారు. డేటా తీయమన్నప్పుడు మొత్తం ఆయన ఎప్పుడు ఎవరితో ఏమేమి మాట్లాడిండు, ఏమేం చేసిండు, ఏమేమి క్రియలు చేసిండు అనే సంగతి బయటకు వస్తుంది. కాల్ డేటా. అట్లే దేవుడు కూడా బయోడేటా తీస్తాడండి మొత్తం. మనిషి జీవిత చరిత్ర. ఎప్పుడు ఎన్ని గంటలకు, ఎప్పుడు ఈ మనిషి ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు ఈ మనిషి ఏం చేసిండు, ఎక్కడ ఈ సమయంలో ఏ మనిషి ఎవరితో మాట్లాడిండు అనే సంగతిని ఆయన డేటా తీస్తుంటే సినిమాల థియేటర్ లాగా ఎట్లా చెప్పాలి, ఎక్కడ అర్థండా పెద్ద సినిమా హాల్ ఎట్లుంటుందో, ఏదో కంప్యూటర్లో మనకు చూస్తున్న చిన్న డబ్బా ఇది మనకు చూపిస్తున్నాడు. ఒకరోజు మీరు ఎట్లా చూస్తుండ్రో ప్రతి మనిషి చరిత్ర నేను బయట పెట్టబోతున్నాను. ఒక్కల ముందు కాదంట అది. ఇప్పుడు మనం ఎంతమంది ఎట్లా కూర్చున్నాం, పెద్దల ముందు, చిన్నల ముందు, అప్పుడు అందరి ముందు వాళ్ళ సినిమా బయటకు వస్తుండే. వీళ్ళు ఇట్లా వాళ్ళు ఎక్కడ ఏ టైంలో ఎట్లుంటారు సంగతి మొత్తం అలా ఇట్లా సినిమా స్కిన్ కనబడుతుంటుంది. ఎంత దాచుకున్నా సరే అప్పుడు అందరు చూసిన వాళ్ళు ఎట్లుంటారు, ఎంత శుద్ధపూసలా ఉండే, ఎంత ప్రేమతో ఇట్లా మాట్లాడతారా, ఇట్లుంటారా, ఇట్లా నచ్చి ఇంత ఘోరంగా కనబడుతుండేందని. అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతి వాణి చరిత్ర బయటికి రాబోతుంది. ప్రతి ఒక్కరిది రాబోతుంది. అందుకని ఎవరికి భయపడాలి? ఇప్పుడు మనుషులు ఎవ్వరికి కాదు, చూసేది ఎవరు? అందుకని అన్నాడు, నేను నిన్ను పుట్టించింది చివరి వరకు నువ్వు నమ్మకంగా ఉండాలి, కానీ నువ్వు మధ్యలోనే వచ్చేసినావు చూడు, ఆత్మను నువ్వు చంపేసినావు చూడు. అందుకనే నిన్ను ఇప్పుడు దేవుని రాజ్యానికి కాదు, ఆత్మ 24 గంటలు మంటలు కాలుతూనే ఉంటుంది, నరకం. ఇక్కడ కుటుంబీకులకు దూరం అయిపోయి, ఇక్కడ ఇంట్లోకి దూరమై, అక్కడ దేవునికి దూరం అయిపోయి అప్పుడు కొట్టుకుంటారు. అసలైన నరకం అక్కడ ఉంటుంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళంతా దేవునితో ఉండరు అనుకున్నావా? ఏమాత్రం ఉండరు. చేతులైతే ఒకసారి గట్టిగా బండారు, సరే ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో అందుకే ఒక మాట చెప్తాడు, 2వ అధ్యాయం 7వ వచనంలో, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును, ఆత్మ సంఘాలతో చెప్తున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న
జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎవరికన్నా చెప్తలేరు. జయించడం అంటే ఏంటిది? జయించువానికి నా రాజ్యంలో ఆత్మ ఫలాలు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు, అవి ఇస్తాను. జయించాలంట. ఏంది జయించాలని మనం అంటాం కదా. ఈ లోకంలో 24 గంటలకు మన కంటి కనిపించేది ఏంటిది? కంటి కనిపించేది ఏంటిది? కంటికి కనిపించేది పాపం. బయటకు వెళ్తే చాలు చండాలమైన బొమ్మలు ఏం కనబడతాయి? చెప్పాలి. లేనిపోని కనబడుతుంది, అన్ని పాపమే. ఎటు చూసినా పాపమే, ఎటు చూసినా పాపం గురించి కనబడుతుంటాయి కదా. దాన్ని జయించాలి. స్తోత్రం కలుగును గాక. నీ దేహాన్ని నీవు అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారన్నాడు. హృదయం శుద్ధీకరణకు పెట్టుకుంటే మన కంటికి కనబడుతున్నది 24 గంటల్లో కనబడుతుంది పాపం. ఆ కళ్ళకు కనిపించేదాన్ని జయించాలి. అట్లా అంటే మరి పాపమే ఉండొద్దు, పాపం ఉండొద్దు అని చెప్పలే. చేప ఎట్లుంటుంది? చేప చాలా చక్కగా అందంగా ఉంటుంది. చేప చాలా మంచి రంగురంగులు ఉంటుంది. కానీ ఎక్కడ ఉంటుంది తెలుసు? సముద్రంలో ఉంటుంది. సముద్రం నీళ్ళు మనం తాగుతామా? ఎందుకు చెప్పాలి? సముద్రంలో ఉప్పు ఉంటుంది. ఉప్పు ఉంటుంది కానీ ఉప్పు చేపకు తగులుతుందా? మళ్ళీ మనం చేపలు కోస్తే మనం ఏమేయాలన్నా? ఉప్పు లేకుండా తినగలుగుతాం చేపల కూర? అదే ఉప్పు సముద్రంలో ఉండి కూడా ఉప్పు అంటుకోదు. లోకంలో మనం ఉన్నా కానీ ఈ లోకం కనబడుతున్నా సరే, పాపం కనబడుతున్నా ఆ పాపము అంటుకోకుండా తిరిగే వారే చేపలాగా తిరగాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరికి చిక్కకుండా, ఏ పాపానికి మనం చిక్కకుండా మన జీవితాన్ని భద్రంగా కాపాడుకుంటాడు. చూడు, అతనిలో ఉంటాడంట దేవుడు. దేవుడు అంటే చర్చిలో ఉండడు, గుడిలో ఉండడు, మా స్థితిలో. నేను ఇప్పుడు చెప్తాను, ఎక్కడ ఉండడు? గుడిలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు చెప్పాలి? అందుకే నీ లోపల ఉన్న దేవుణ్ణి, హృదయాన్ని శుద్ధీకరించుకోమని చెప్తుంది. అవి ఏదని? హృదయంలో ఉన్న పాపం లోపలికి వెళ్ళనివ్వద్దు. అక్కడ దేవుని సన్నిధి, నీకు దేవుని ఆలయంలాగా దేవుడు జీవాత్మనిచ్చిండు. ఇప్పుడు అందుకనే ఆత్మలను పరిశోధించే దేవుడు ఆకాశంలో చూస్తాడు. ఈ గోడల మధ్యలో ఉండాలంటే అందరు గోడల కడికి వచ్చి కూర్చుంటుండే. అది కాదు. నువ్వు నడుస్తున్నప్పుడు చూస్తాడు, నువ్వు కూర్చున్నప్పుడు చూస్తాడు, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు నడిచేది అన్నీ చూస్తాడు, నువ్వు మాట్లాడేది చూస్తున్నప్పుడు నీవు పరీక్షిస్తుంటాడు. చూడు, ఇప్పుడు చెప్పాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తుంది? ఎప్పటికి 24 గంటలు దేవుడు ఎక్కడున్నాడు అని అంటే అక్కడున్నాడు, ఇక్కడున్నాడని చెప్పలే. లేఖనం మంచిగా చెప్తా ఉంటుంది. 1 కొరింథీయులు 3:16 మంచిగా అందరు చూడండి. 3:16 అందరు చదవండి. 1 కొరింథీయులు 3:16 మీరెవరంట? మీరే దేవుని. అసలు చెప్పండి, ఆలయాలు ఎక్కడున్నాయి? మీరే దేవుని. మీరే ఎవరంట? నడుస్తున్న ఆలయం నువ్వే. మీరే దేవుని ఆలయమై ఉన్నారని చూడండి. దేవుని ఆత్మ ఇప్పుడు చెప్పండి, నీ గుండెలో ఉన్నది ఎవరాత్మ? ఇప్పుడు ఆ ఆత్మనే 24 గంటలు చూస్తుండంట. ఏమని? ఆత్మ చూసి ఏడుస్తాడంట. ఏమని? అయ్యా, ఈమె నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, దేవుడా ఈయన నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఆత్మ దేవునికి చెప్పుకుంటుందంట. ఆత్మ పని ఏంటి తెలుసా? దేవుని వెతుకు, తప్పు చేయకనడు. దేవుని ఆత్మ, మనిషి ఆత్మ వేరు. ఇప్పుడు చెప్పేస్తున్నా, ఏ ఆత్మ? మనిషి ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరు. రెండు ఒకటే కాదు. దేవుని ఆత్మ ఇష్టమైన టీవీలు చూడడు, పాపాలు చేయడు, లోకం చూడడు. దేవుని ఆత్మ జాగ్రత్తగా ఉంటాడు. దేవుని ఆత్మ 24 గంటల నమ్మకంగా ఉంటాడు. అయితే మనిషిలో ఉంటుంది కూడా ఈ ఆత్మ అంటే జీవాత్మ. అందరిలో ఉంటుంది. బ్రతకడానికి జీవాత్మనిచ్చిండు. ఏమిత్మ? ప్రతి మనిషిలో ఉన్నాడు. అది అని ఆయన జీవాన్ని పంపిస్తే ఆ జీవాత్మ మనిషిలో ఉన్నాడు. ఆ జీవాత్మని దేవుని ఆత్మని భ్రమపడద్దు. కొంతమంది జీవాత్మను లోపల పెట్టుకొని
దునుకుతారు బాగా, దునికి బాగా ఎగిరి ఇదే దేవుని ఆత్మ అనేసి ఇష్టమని చేస్తారు. మళ్ళీ ఆత్మ వెళ్ళి దొంగతనం చేయడు, ఆత్మ వెళ్ళి ఇష్టమని పాపాలు చేయడు. అది కాదు. నిజంగా దేవుని ఆత్మ నీ లోపలికి దిగో ఎప్పుడు ఉంటాడు తెలుసా? ఇప్పుడు ఒకటేసారి ఆయన ప్రతిసారి చెప్తుంటాడు. ఈ మనిషి తప్పులు చేస్తుంటాడు చూడేపనా, అప్పుడు చెప్తాడు వద్దు, చెయ్యొద్దు, మోసము చేయకు, దొంగతనం చేయకు, చూడక అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. దేవుని ఆత్మ ఇట్లా చెప్తాడు, నువ్వు చేసేది తప్పు, పరాయి స్త్రీని చూడకు, పరాయిని పురుషు వైపు చూడకు, పరాయి సొమ్ము ఆశించకు, అది నీది కాదు, నీకెందుకు ఆశ, ఏది లేదు పర్లేదు, దేవుడు నీ దగ్గర ఉన్నాడు, దేవుడు నీకు ఇస్తాడు అని అన్నిటినీ నమ్మకమైన మార్గాన్ని చూపించేది దేవుని ఆత్మ. అందుకే ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు విను. ఆ మాట ఎందుకమ్మన్నాడు? మళ్ళీ చదువుతున్నమాట 7వ వచనంలో, చెవిగలవాడైతే, చెవులున్నవాడైతే ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఇక్కడ చెప్పండి, ఇక్కడ కూడా ఇప్పటిదాకా చూచేది కళ్ళన్నము, చెవి ఏది వాడితే చెవులు ఉన్నాయి కదా అని చెప్పి పనికిరాని అన్నీ వినకూడదు. కొంతమంది నోరు మంచిగానే ఉంటుంది కానీ వినేది ఏంటి? దేనికి చెవులు ఇస్తారు? పిచ్చి పిచ్చి ఆలోచనలకు, పిచ్చి పిచ్చి మాటలు వినడానికి చెవులు ఇస్తారు. అలాగనే పిచ్చి పిచ్చి అన్నీ, ఏది పాటలు, పిచ్చి పిచ్చిగా మాటలు కొంతమంది ఉంటారు అన్నీ వినేటి, వాళ్ళకి మంచి మాటలు వినడానికి ఇష్టం. కొంతమంది నిజంగా దేవుని ఆత్మని లోపల ఉన్న దేవుని దగ్గర ఉన్నానుకో, ఏదైనా చెడు నీకు వినబడుతుంటే కూడా దూరం వెళ్ళిపోతావు. ఏమవుతారు? కొంతమందికి ఎప్పుడు కుళ్ళు జోకులే వినడం ఇష్టం, నవ్వులు అపహాస్యాలే ఎప్పటికి పెట్టుకొని వింటారు. చెవి గలవాడు ఆత్మ చెప్తున్న మాట వినుగాక. చదవండి ఇంకేమంటారు? జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఎవరి ఆత్మ ఉంది లోపల? ఎంతమంది దగ్గర ఉంది దేవుని ఆత్మ? ఇప్పుడు చెప్పండి, దేవుని ఆత్మ ఉంటే ఎవరు చూస్తారు? ఇప్పుడు చెప్పాను కదా, నన్ను నేను మీకు కనపరుచుకుంటాను. అయితే శరీరం ఎవరిని వెతుకుతుంది? లోకం అయితే నన్ను చూడదు, నన్ను ఎరగదు, నన్ను పొందుకోదు. లోకము నన్ను చూడదు. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని కనుక చూడకపోతే, దేవుని వైపుతో నిలబడకపోతే ఎవరిలో ఏమున్నట్టు? లోకంలో మనుషులు, లోకం ఉందా? దేవుని ఆత్మ ఉందా? లోకము మరి నన్ను ఎన్నడూ చూడదు, పొందనేరదు. ఈ కళ్ళు పనికిరాని చూస్తే దేవుణ్ణి చూడదు అంటే ఇంకెక్కడుంది కళ్ళు? లోకం మీద. మళ్ళీ తిరిగి వచ్చి ప్రభా నేను నీ దగ్గర ఉన్నానంటే నన్ను చూడవు నువ్వు, ఎందుకు? నాకెందుకు కనబడతలేవు అని ఎప్పుడైనా మీరు అడగండి. ప్రభా నన్ను ఎందుకు చూడవు, నాతో ఎందుకు మాట్లాడతలేవు అని మీరు ఎప్పుడైనా అడిగినారు? లోకం నన్ను చూడదు. పనికిరాని వినేవాళ్ళు నా మాట వినలేరు. ఇప్పుడు దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది, సిద్ధపరుస్తుంది ఏంటి? ఏం వినాలి, ఏది చూడాలి అని అంటే నువ్వు ఎక్కడున్నావో నువ్వు బాగా పరీక్షించుకొని నువ్వు ఏది వింటున్నావో దాన్ని చూసి గ్రహించి అప్పుడు స్థిరమైన మనసుతో ఉంటే జయించు వారికి అని అన్నాడు. ఏం చేయించాలంటే రెండోది, ఫస్ట్ చూసేది, రెండోది వినేది. మూడోది నోరు జాగ్రత్త. ఏం జాగ్రత్త? నోరు జాగ్రత్తగా. అందుకని నోరు ఉంది కదా అని టకటకటకగా మాట్లాడడం కంటే మౌనంగా ఉండడం మంచిది. నీ నోటితోటే వాళ్ళు కూలడానికి కారణం నాలుకలే. చెప్పండి ఏంటిది? నాలుక చిన్న అవయమే
కానీ నిప్పును పెట్టిస్తుంది. ఊరంతా తగలబెట్టేది ఏంటిది? నాలుకనే. ఊరందరికీ కొట్లాటలు పెట్టించేది నాలుకనే. ఇళ్ళల్లో గొడవలు తెచ్చేది నాలుకనే. ఒక మనిషి ప్రేమ మంచిగా ఉన్నాడు అనుకో, ఒక చిన్న మాట మాట్లాడతారు, మనిషికి బీపీ లేపుతారు కోపం. ఎందుకు? నీ నాలుక మంచిదైతే ఆ మనిషికి ఎందుకు కోపం వస్తుంది? ఒక వ్యక్తికి కోపం రేపుతారు, ఆయనకి ఎక్కువ కోపం అయ్యానంటే నీ మాటను బట్టే కదా కోపం వచ్చేది. నీ మాట ప్రేమతో మాట్లాడితే ఎట్లుంటుంది? నన్ను దిమ్మల కొట్టిండని అంటారు, మా ఆయన నన్ను కొట్టిండు అంటారు. నీ నోరు మంచిదైతే ఎందుకు కొడతాడు? ఏముండాలి? నోరు, నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా నిన్నేదని అంటున్నానంటే నీవు కూడా ఏదైనా ప్రవర్తన లేకపోతే ఏదైనా ప్రవర్తనలో హానికరం ఉండొచ్చు. అందుకని నీ నోరు జాగ్రత్త అన్నాడు. నీవు మాట్లాడే తీరు, నీ ప్రవర్తన, నీ నోటిలో దుర్భాష వస్తుందా, లేకపోతే దేవుని గురించి మాట్లాడుతున్నావా? నీ గురించి దేవుని ఆత్మ నీ లోపల ఉంటే, ఒకటి చెప్తాను మీకు, మాట్లాడేవారు మీరు గారంట, దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు అన్నాడు. దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడితే మీ భాష, మీ మాట తీరు, ఒకటి చెప్పిన దేవుని ఆత్మ 24 గంటలు గద్దిస్తూనే ఉంటుంది. సబ్బు పెట్టే మాటలు ఉంటాయి చూడు, ఏం కాదు, ఏం పాపం చేసినా ఏం కాదు, ఏం తిరిగినా ఏం కాదని, అది నాశనానికి తీసుకుపోతుంది. ఒక వ్యక్తి నీకు మంచి మాటలు చెప్తున్నాడు అని అంటే అతను దేవుని ఆత్మ నీ లోపల ఉంటాడు. దారి చూపించే మాటలు మాట్లాడితే దేవుని ఆత్మ, దారి తప్పించేది మాట్లాడేది శరీరం. ఇప్పుడు ఎవరి మాటలకు నువ్వు నోరు తెరుస్తున్నావు? నీ మాటలు ఇంకొకరికి దారి చూపిస్తున్నాయా, దారి తప్పిస్తుందా? ఇప్పుడు చూసుకో, నీ నాలుక తెరిస్తే, నీ నోరు తెరిస్తే ఇంకొకరికి సరైన తువ్వ కనబడుతుందా, లేకపోతే తువ్వ సరిగ్గా పోయేటోళ్ళు కూడా వంకర తువ్వలకు వెళ్ళిపోతుండ్రా? ఎంతమంది సరైన త్రోవలో నడిపిస్తున్నాను? నీ పిల్లలకు ఎంతవరకు నువ్వు సరైన త్రోవలో నడిపిస్తున్నావు? నీ కుటుంబం నువ్వు ఎంతవరకు, నీ నాలుక, నీ నోరు తెచ్చినప్పుడు ఉపదేశమే వస్తుందా, లేకపోతే బూతు మాటలు వస్తున్నాయా? ప్రభు శరీరం ముట్టుకోవడం మంచిదే, కానీ అంతకంటే మంచిది ఏంటంటే నువ్వు పరీక్షించుకోవడం మంచిది. ఎఫెసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును ఏం చేత? ఇప్పుడు ఒక వాగ్దానం ఏం చేసిండు? నన్ను నేను మీకు, ఇది ఏంటిది? ఇది చెప్పాలి. వాగ్దానం. ఈసారి వాగ్దానం ఏంటి అని అంటే నన్ను నేను మీకు కనపరచుకోవడం. ఇప్పుడు నన్ను నేను నీకు కనపరచుకోవాలంటే దేవుని ఆత్మ నీ లోపల పనిచేయాలి. నీ చూపు, నీ మాట, నీ వినికిడి, నీ తలంపులు, నీ ఆలోచన సరిచేసుకొని హృదయ శుద్ధి గల వారైతే ఆయనను చూస్తారు. ఇది ఒక దేవుడు వచ్చిన వాగ్దానం, మామూలు వాగ్దానం కాదు ఇది. నన్ను నేను మీకు చెప్పాలి. ఇప్పుడు చెప్పిన ఎందుకు దేవుడా కనబడతలేవంటే సింపుల్గా చెప్పేసిండ్రు. లోకము నన్ను చూడదు, లోకం నన్ను ఎరగదు, నన్ను పొందనేరదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు, ఇవి ఉన్నట్టే నన్ను చూడరు. శరీరాశలో ఉన్న దేవుని చూడలేరు. నేత్రాశతోటి కంటి కనబడినల్లా నాకే కావాలి. నేత్రాశ అంటే ఏది చూస్తే అది నాకు కావాలి, ఏది నచ్చితే అది కావాలి. ఇది నేత్రాశ. జీవపు డంబము, ఇల్లే ఎక్కువ. ఏది? నేను
ఏది చేసిన నేను చేసిన నువ్వేం చేసేది? అక్కడ లోపల ఎవరు? పుట్టించింది ఆయన, అన్నీ చేసేది. ఈ డంబం అన్నీ చూపించుకోనికి ఏది కానీ ప్రతీది గర్వం నేనే చేసిన అన్నీ, ఇది నాకే, పేరు నాకే రావాలి. పేరు గురించి పాకలాడతారు చూడు. మన పేరు గొప్ప చేసేది దేవుడు, మనుషులు చేయొద్దు. మనుషులు ప్రయాసపడతారు నా పేరు బయటికి రావాలని చెప్పి, పేరు చెప్పుకోవాలని చెప్పి, ఆ పేరు వాళ్ళ పేరు బయటికి రావడానికి ఎన్ని ప్రయాసాలు పడతారో దానివల్ల ప్రయోజనము లేదు. ఏం వాగ్దానం చేసింది సరే చెప్పాలి. సూపర్ ఉంది వాగ్దానం. నన్ను నేను మీకు ఎవరికి అంటే దాని అర్థమైంది, ఇప్పటి నుంచి నన్ను వెతికే వారికంట, ప్రార్థన చేసేవారికి, నా కొరకు కనిపెట్టేవారికి. ఈరోజు నుంచి నువ్వు కనిపెట్టడము, దేవా ఎక్కడ పోవాలి ఏం చేయాలి కాదు, నువ్వు కూర్చున్న చోట్లో, నిలబడిన చోట్లో, నడిచే చోట్లో నువ్వు నడుస్తుంటే దొరకగలుగుతాడు. నువ్వు నిజంగా దేవుని వెతికే మనసు నీకుంటే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. మనసు, ఎవరి మనసు నీ మీద ఆనుకొని ఉంటుందో వాళ్ళని పూర్ణమైన శాంతిని దేవుడు ఇవ్వబోతున్నాడు. మనసు లేకపోతే మాత్రం ఎవరికి శాంతి లేదు. మనసు దేవుని మీద పెట్టకపోతే మళ్ళీ 365 రోజులు అశాంతి తప్ప మనశ్శాంతి ఉండదు. ఎప్పుడైనా మనసు స్థిరపరచుకోవాలి. అందుకే చెప్పాను, ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయంలో చెప్తాడు, 12-13 వచనం. ఎవరికి భయపడాలి? ఏమైందమ్మా చదువుతలేరు? కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గంలో అన్నింటిలో ఏం చేయాలి నువ్వు? అబ్బా, ఎవరిని ప్రేమించమంటూ నువ్వు చెప్పాలి. లోకాన్న ఆయననే ప్రేమించి నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఎవరి మేలు గురించివి ఏమని ఇప్పుడు చెప్పండి. పిచ్చి పిచ్చి అన్నీ చూడకండి. ఎవరికి ఇది మేలు? పిచ్చి పిచ్చి అన్నీ వినకండి. ఎవరికి మేలు? అవి విన్నావంటే నాశనం అయిపోతావు, అవన్నీ చూసినావంటే పోతావు నరకానికి. ఇవన్నీ ఆజ్ఞ. సింపుల్ చెప్పిండు, టీచర్ చెప్తుంది పిల్లలకు దొంగతనం చేయొద్దని. ఆజ్ఞ వింటేనే కదా అవన్నీ చెప్పింది. ఒక రాయమని చెప్తుంది, చదువుమని చెప్తుంది. అవన్నీ నేర్చుకుంటేనే కదా పాస్ అవుతారు. నువ్వు ఏది చేయకపోతే ఫెయిల్ అయిపోతారు, చివరికి మొద్దులాగా మిగిలిపోతారు. కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చిండు. ఏంటంటే ఆజ్ఞలు ఏంటి? కంటికి కనిపించిందల్లా కావాలని కోరుకోకు, వినబడిందల్లా చేయాలని చూడకు. చెప్తలేదు. కంటికి కనిపించిందంతా కావాలి, అక్కడ పోవాలి, కంటికి కనబడగానే ఆడికి పోవాలి, అది దాని మీద ఆకర్షణ అవుతుంది. వద్దు. చెవికి వినబడిందల్లా చేయాలనిపిస్తుంది, శరీరం వినబడిందంతా చేయాలనిపిస్తుంది. వద్దు. ఆజ్ఞ. పనికిరాని 100 వినబడతాయి, ఆ 100 విన్నట్టుగా చేస్తావా? ఆజ్ఞలు ఇవే. ఏంటనన్నా నీ దేవుడైన యెహోవానే ప్రేమించి అని అన్నాడు. ఏందయ్యా ప్రేమించడం అంటే సింపుల్ చెప్పిండు. నువ్వు నన్ను ప్రేమిస్తున్న మాట వింటావు. టీచర్ను నువ్వు నిజంగా నువ్వు గౌరవిస్తే, ఆ టీచర్ చెప్పినట్టుగా నువ్వు వింటే నువ్వే పాస్ అవుతావు. ఒకరోజు చెప్తావు, టీచర్ నువ్వు కొట్టిన దెబ్బలకు నేను ఇంత మంచిగా సక్సెస్ అయిపోయినా. అమ్మ కొట్టింది అని అంటే అమ్మ నిన్ను ప్రేమిస్తుంది. కొడతలేదంటే నువ్వు నాశనం అయిపోతావు. తల్లిదండ్రులు నేను బుద్ధి చెప్తుండ్రు అని అంటే ఒక వ్యక్తికి, ఇప్పుడు మా పిల్లలు చాలామంది చేస్తారు, పోయి
గోటీలు ఆడుతున్నాడు అనుకో, పోని పాపం అని వదిలేసింది అనుకో, ఇలా గోటీలు ఆడతాడు, రేపు ఇంకొకటి ఆడతాడు. ఆడుకోవడానికి ఒక సమయం ఉండదు, వదిలేస్తాం, ఆడుకొని అనేసి వదిలేస్తాం. చదువు పక్కన పెట్టిపోయి ఆడుకుంటే స్కూల్లో కూడా ఒక ఆడుకోవడానికి ఒక పీరియడ్ ఉంటే ఇస్తారు కదా, ఒక మంచి టైం ఇస్తారు. ఈ టైంలో ఇంత టైంలో నువ్వు ఆడుకో, వదిలేస్తారు. తక్కిన టైంలో చదవాలని. అందుకే ఎప్పుడు ఆడుకుంటూ కూర్చుంటే వీపు విమానం అవుతుంది, మళ్ళా మంచిగా చేస్తారు, చేతులు మట్టలు వగులుతాయి. అందుకని దేవుడు కూడా చెప్పిండు ఏమనంటే, పనికిరాని కాదు నువ్వు చేయవలసింది. చూడమ్మా చదవండి మళ్ళీ. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను మాత్రమే ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను. నేడు నేను నీకు ఇస్తున్న ఎవరి ఆజ్ఞలు ఇవి? యెహోవా ఆజ్ఞలను చెప్పాలంట. చెప్పింది కదా, ఇంత ఇప్పటిదాకా చెప్పింది కదా, ఏంటంటే చూపు జాగ్రత్త, వినికిడి జాగ్రత్తగా, నడక జాగ్రత్త. నేను చూస్తున్నా. యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఇంకేం అడుగుతుండు చెప్పండి. కొండలు ఆడుతాడు, గుట్టలు ఆడుతాడు, లక్షలు ఆడుతాడు, కోట్లు తీసుకురమ్మని ఆడుతాడు. ఒకటే అడుగుతుండు, నీ హృదయం భద్రంగా పెట్టుకో, ఇష్టానుసారంగా చేయకు. కనిపించిందల్లా అది నీది కాదు, విన్నదంతా నీది కాదు. నువ్వు చేయవలసింది పనిని ప్రేమతో ఉండి ఆయన మార్గంలో ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకోగలిగితే అని అన్నాడు. ఇది తప్ప నేను నీకేమన్నా అడుగుతున్నానా? నేను ఇలా నువ్వు చేస్తే దీని ద్వారా ఏమవుతుందో తెలుసా నీకు? నేను అని అంటుండక నేను నీకు అక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ఇంకా చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. ఎవరు ఇవన్నీ చెప్పాలి? నువ్వేది ఆశించినా, ఏది కావాలనుకున్నా అది నీకు, నువ్వంతలో నువ్వు వెతికితే ఏది నీకు దొరకదు. ఎవరిదంటే ఇదంతా ఎవరిది? స్పష్టంగా చెప్పిండు, ఈ భూమి మీద ఉన్నదంతా ఎవరిది? అంత నువ్వు చేసింది కాదు, నేను చేసింది కాదు, నా తాత చేసింది కాదు, అమ్మ ఎవరు చేసింది కాదు, నేను చేసిన అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు చేసిండ్రు? అందుకని నీకు ఏది చేసినో నువ్వు దాన్నే కోరుకో, అది నీకు ఇస్తాను. నువ్వు నన్ను అడిగితే నీకు నేను తవ్వ చూపిస్తాను, స్తోత్రం కలుగును గాక. నువ్వు నన్ను అడిగితే నీకు ఒక మార్గం అంటూ చూపిస్తాను. దేవా నాకు అది కాదు, నీకు ఇష్టమైనట్టుగా వెళ్ళి నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే బిడ్డ, తిప్పలు తప్ప నీకేం దొరకాయి, ఇబ్బందులు తప్ప నీకేం దొరకాయి. అందుకనే నీ ప్రవర్తించే తీరు జాగ్రత్త. ఇదంతా నాది. అందుకని ఎవరిని అడగమంటున్నావు? నన్ను అడుగు. నీకు అంత ఆశ ఉంది కదా, నన్ను అడుగు, నేను చేస్తా. నీకు ఏది కరెక్టో కాదు అని చెప్పి సంగతిని కూడా ఎవరో కాదు, నేనే నీతో మాట్లాడుతాను అంటుండు. 100 మంది మాట్లాడాలి కాదు, స్పష్టంగా చెప్పింది కదా, నేనే నీకు కనపరుచుకుంటాను, నా స్వరం నీకు వినిపిస్తాను, నీతో మాట్లాడతాను. వినిపించాను అని అంటే బాధపడవచ్చు, కనబడనంటే బాధపడవచ్చు. సింపుల్. నన్ను నువ్వు వెతుకు, నా గురించి నువ్వు విచారణ చెయ్యి. ఆమేన్. స్పష్టంగా చెప్తున్నాడు. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనేను. ఆమేన్. కాబట్టి మీరు సున్నతి లేని మీ చాలమ్మా. 11వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా చూడు. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను. ఏ హృదయంతో? మీ పూర్ణమైన హృదయంతోను, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి. ఎవరిని ప్రేమించి? మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము. అబ్బా, మీ దేశానికి నేను వర్షము అనగా
తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను. ఆమేన్. మీరు మాట వింటే ఇప్పుడు చాలామంది గ్రామాలలో ఏది జూలైలో రావాల్సిన వర్షం జనవరిలో వస్తుంది కొన్ని చోట్ల. కొంతమందికి మాత్రం ఆయా టైంలలో వాళ్ళకి వస్తుంది. అంటే అర్థమైందా? నేను వర్షం గురించి చెప్తాను, ఇప్పుడు మాకు చెప్తాను. ఎప్పుడో రావాల్సిన దీవెనలు ఎప్పుడు వస్తున్నాయి? లేట్ అవుతుంది. ఆ కాలంలో ఆ టైంలో రావాలి. ఆయా సమయంలో సరిగ్గా టైంకు నీ జీవితంలో ఏమేమైతే రాసి పెట్టిండో, ఏదైతే అవుతుందో అవన్నీ టైంకు అయిపోవాలి. ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? అసలు ఏమవుతుంది? ఒక్కసారి గ్రహిస్తే బాగుంటుంది. అసలు ఎందుకు లేట్ అవుతుంది, లేకపోతే ఎందుకు నా జీవితంలో ఇట్లా అయిపోతుంది అనే ఆలోచన మీకు వస్తే, ఇప్పుడైనా ఈ సంవత్సరంలో ఒక మంచి మాట చెప్పిండు. ఏమని? నువ్వు వెతుకు, జాగ్రత్తగా వెతుకు, నన్ను నేను మీకు కనపరుచుకుంటాను, మీతో మాట్లాడతాను, కొన్ని విషయాలు మీతో చెప్తాను అనేసి. జెఫన్యా 3:7 కూడా చదువు. జెఫన్యా గ్రంథం 3:7. దాని విషయమై కొంచెం గట్టిగా అసలు ఇది స్లో అయిపోయింది ఇప్పుడు. దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు. మీ నివాస స్థలంలో ఏమవుతుందా? సర్వనాశనము చెప్పాలి. సర్వనాశనము కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి. ఏమంట? ఏం కలగమంటే అసలు ఎక్కడ పోతుందంటే భయము భక్తి అనేది తగ్గిపోతేనే. భయభక్తులు కలిగి నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకొంటిని గాని. అబ్బా, శిక్షకు లోబడతారని నేను అనుకున్నాను కానీ వారు దుష్క్రియలు చేయుట యందు అత్యాస గలవారైరి. అబ్బా, ఏ క్రియలు? దుష్క్రియలు చేసే విషయంలో ఆసక్తి కాదు, అత్యాసక్తి. ఏది? కంటికి కనబడ్డది నాదే, చెవికి వినబడ్డది చేసేస్తా, కాని చోట్లో నడుస్తా. అందుకే అన్నాడు డంబం, ఇవన్నీ దీనివల్లనే కదా నేను వారికి చేయాలనుకున్న క్రియలు చేయలేకపోతున్నాను. మంచి వాగ్దానం వచ్చింది సరే, ఇవన్నీ పక్కన పెట్టేసి మానేస్తే నన్ను నేను మీకు కనపరుచుకొని మీతో చెప్పబోతున్న సంగతులను మీ వినికినలో వినండి. ఎవరికి వారు చెప్తున్నాడు, వినండి 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 అని ఎన్ని చక్కగా చెప్తున్నాడు. రోమా 8 ఆత్మలో చెప్తా ఉన్నాడు కదా. రోమా పత్రిక 8వ అధ్యాయం. నేను ఇవన్నీ ముందు చదివిస్తాను మీకు, చూడండి. ఎనిమిది 23 అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. చాలా మంది ఎవరిలో వాళ్ళు ఏం చేస్తున్నారు లోపల? ఇవన్నీ పోయి చివరికి ఏమైపోతాయంటే, దేవుడా నన్ను ఎప్పుడు తీసుకుపోతావు? ఎంతమందికి వస్తుంది ఇలాంటి మాట? నేను ఉండడం కంటే పోవడమే మంచిది అనుకొని చాలామంది మూలుగుతుండ్రు. ఇవన్నీ మూలుగులు పక్కన పెడితే అసలు నిజంగా దేవుని వాక్యం కొరకు వింటే ఈ సంవత్సరంలో, ఇప్పుడే చెప్తున్నాం, నిశ్చయంగా ఒక మంచి సంవత్సరంలో మొదటి పునరుద్ధరణ ఆదివారం ఈరోజు. ఏ ఆదివారం? మొదటి పునరుద్ధరణపు ఆరాధన. ఈ ఆరాధనలో మనం నిలబడి కూర్చున్న మనము ఆయన చెప్పేది, నా శరీరము నా రక్తం మీరు తాగుతున్నారు. ఊరికే తాగడం కంటే ఆజ్ఞలను గైకొంటే అదే ఆయనకి ఇష్టమైంది. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను మీరు వింటారు, నన్ను ప్రేమించకపోతే వినరు. ఒకవేళ మీరు నన్ను కనుక ప్రేమిస్తే
మీరు ఈ 365 రోజులు ఇంట్లో కూర్చుంటా, కొన్ని కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నడుస్తున్నా నన్ను నేను మీకు కనపరుచుకుంటాను, నేను మీతో మాట్లాడతాను. ఈ సంవత్సరమైనా మనం అదే సంవత్సరంలో పోయిన సంవత్సరం ఎట్లున్నామో ఈ సంవత్సరం కూడా సేమ్ అట్లనే ఉంటామా, లేకపోతే కొంచెమన్నా జీవితంలో మారి నా కళ్ళకు ఇన్ని రోజులు కనబడ్డ ఈ పాపం చాలు, ఇన్ని రోజులు కనబడ్డది ఈ చెవులకు వినబడ్డది చాలు, ఇప్పుడైనా నీ స్వరము నా చెవులకు వినబడును గాక, ఇప్పుడైనా నా కంటికి కనబడ్డది చాలు, నువ్వు కనబడతానని చెప్పి నువ్వు మాటిస్తున్నావు. మనం అడగలే, ఉచితమైన కృప ఇదే. నువ్వు నన్ను వెతికితే నేను కనపరుచుకుంటాను, నన్ను నేనే మీకు కనపరుచుకుంటాను. ఎంతమందికి వచ్చింది ఈరోజు? వాట్సాప్లో అందరికి పంపించిన నేను దాదాపు. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 21వ వచనం అందరికి వచ్చింది ఆ మాట. నా ఆజ్ఞలను అంగీకరించి యేసు తండ్రి అయిన దేవుడు కూడా ఇదే చెప్తుండు, కుమారుడు కూడా ఇదే చెప్తుండు, నా ఆజ్ఞలను మీరు అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడు. నన్ను ప్రేమించువాడు కూడా నా తండ్రి వల్ల ప్రేమించబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందును. చూడండి, దేవుణ్ణి ప్రేమను నువ్వు పొందుకుంటే ఎంత మంచిది. వానికి నన్ను నేను నీకు ఇప్పుడు చెప్పండి, దాచుకుంటా అని చెప్పిన ఈ సంవత్సరం ఇది మామూలు విషయం కాదు అది. అరే నీతో అత్యున్నత సింహాసనంలో నుంచి కదిలి నీ దగ్గరికి రాబోతున్న స్తోత్రం కలుగునగా అక్క. ఆ మాట మీరు ఊహిస్తే ఎంత బాగుంటుంది. నేను మీకు మీ కంటికి నేను కనబడబోతున్నా. ఇది రోజు నన్ను వెతికితే ఇప్పటి నుంచి నేను మీ దగ్గరికి రాబోతున్నా. ఎక్కడి నుంచి? సింహాసనం వదిలిపెట్టి. అమ్మా చెప్పండి, నీ దగ్గరికి నేను వస్తానంటే నువ్వు తయారైపోవాలి, రెడీ కావాలి. ఇప్పుడు ఆ మాట మామూలుగా లేదు మీకు. ఇది మీరు నన్ను ప్రేమిస్తే, నువ్వు నన్ను వెతికితే, నువ్వు నన్ను ఇష్టపడితే నేను నీ దగ్గరికి వస్తున్నాను. మీ ఇంట్లోకా, లేకపోతే నువ్వు నడుస్తున్న తొవ్వలోకా, నువ్వు వెళ్తున్న మార్గంలోకా. అబ్రహాము తొవ్వలో వెళ్తున్నప్పుడు దర్శించిండ్రు, ఇంట్లో గుడారంలో ఉన్నప్పుడు ఆయన దిగొచ్చిండ్రు. మోషే గుడారంలో కూర్చున్నప్పుడు ఒక తెర లోపలికి వచ్చి అక్కడ ఆయన, ఇక్కడ వీళ్ళు జనాలు చూసిండ్రు. అలాగే ఈరోజు నువ్వు కూర్చున్న చోట్లో నేను నీ దగ్గర రాబోతున్నా అన్నప్పుడు నీ చూపు ఇక్కడ ఎవరి మీద ఉండాలి? ఈ సంవత్సరంలో నీ చూపు ఆయన వైపు తిప్పబోతున్నాడు. నీ మనసు ఆయన పూర్ణమైన ఆత్మతోనూ, నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను గురించి నువ్వు విచారణ చేసి ఆయన గురించి మాట్లాడితే, ఆయన గురించి నువ్వు అడిగితే, ఇదంతా నాది అని అన్నాడు. చెప్పండి, ఇదంతా ఇది చెప్పాలి, ఇదంతా ఎవరిది? నాదే. నీకేం కావాల సంగతి నేను చేయకుండా నేను నీతో మాట్లాడతాను. నువ్వెంత ధన్యుడో తెలుసా? ఈ వాక్యానుసారంగా వెళ్తుండే మట్టిలో ఉండే మన కొరకు మహిమ సింహాసనం మీద కూర్చుని ఆయన నేను కనపరుచుకుంటాను. నన్ను నేను మీకు నీ దగ్గరికి వస్తా, నేను నా గురించి నువ్వు విచారణ చేయి. నాతో నువ్వు మాట్లాడితే నేను నీతో మాట్లాడబోతున్నాను. 100 మంది ప్రవచనాలు విని 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 విసిగిపోయిండొచ్చు, నువ్వు ఎంతమంది చెప్పి చెప్పి విసిగిపోయిండొచ్చు. అయితే ఇప్పటి నుంచి అది కాదు, నేనే నీతో మాట్లాడబోతున్నాను. అందుకే చెప్పినాను, 100 మంది నెత్తి మీద చేయి పెడితే ఏం కాదు, కానీ నువ్వు కనుక ఆయన దగ్గరికి వెళ్ళిపోతే సాధారణంగా ఉండదు. ఎవరి మాటలో విన్నావు, ఎంతో వరకు దుఃఖపడ్డావు, ఎంతో నష్టపోయినావు, ఎంతో కూలిపోయినావు, ఎంతో భయపడ్డావు, ఎంతో వేదనతో నలిగిపోయినావు. ఇప్పుడు అది కాదు, నేను నీ దగ్గర ఉన్నాను, నేను నీతో మాట్లాడబోతున్నాను. విసిగిపోయినావు జీవితం మీద, అది కూడా చూస్తున్నాను నేను. నలిగిపోతున్నావు, కుమిలిపోయినావు, వేదనతో నలిగిపోయిన నిన్ను సతమతం అయిపోయినావా? ఈ సంవత్సరంలో అది కాదు, నన్ను వెతుకు, నేను మన ఇద్దరం కలిసి. ఆజ్ఞ విన్నాడు మోషే. ఏది మోషే? ఎక్కిరా, చాలు వీళ్ళ దగ్గర విన్నది చూడు, వాళ్ళని పక్కన పెట్టు, వీళ్ళందరిని పక్కన పెట్టు, దారు పైకి రానంటప్పుడు అందరిని పక్కన పెట్టి కొండెక్కిండు. ఆ ఒక్కడి గురించి పరలోకంలో ఉన్న దేవుడు
కిందికి దిగొచ్చి ఆజ్ఞలను రాసిచ్చాడు. అలాగనే నీకు కూడా కొన్ని విషయాలు మరి ఏం చెప్పబోతున్నాడో, ఏం మాట్లాడబోతున్నాడో. ఎంతమంది వినడానికి ఇష్టపడతారు? నన్ను ప్రేమిస్తే నువ్వు నా మాట వింటావు, నా దగ్గరికి వస్తావు. నన్ను ప్రేమించకపోతే నువ్వు రావు. ఎవరి దగ్గరికి అంటే నా దగ్గర కాదు, నేను చెప్తాను కదా, ఆయన దగ్గరికి. సింపుల్గా చెప్పాను, కంటి కనబడదే నీ గురించి నువ్వు చింత చూడకు, చెవికి వినబడుతున్నాను గురించి కాదు. అందుకే నీ నడక జాగ్రత్త. దేవునికి నువ్వు అప్పగించుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను చెప్పొద్దు. ఏం చెప్పాలి? ఇవేంటిది చెప్పాలి? కంటికి ఆశించింది నేను చెయ్యను ప్రభా, ఇది నీ తీర్మానం. కన్ను కోరుకున్న చోటు కల్లా నేను వెళ్ళను అని నీ కళ్ళను దేవుని చేతికి ఇప్పగిస్తే నీ కంటికి నేను కనపరుచుకోబోతున్నాను. వాగ్దానం ఈ సంవత్సరం ఇదే. ప్రైజ్ ది లార్డ్. చెవులకు ఎవరో చెప్పింది విని తొందరపడకు. ఎవరో చెప్పింది చెప్పి విని ఆలోచనలు అది కరెక్టా కాదా అని చెప్పి గ్రహించు. ఎవరేది చెప్తే అది నువ్వు నమ్మకు. నేను ఇప్పుడు చెప్తాను కదా, ఎవరినైనా సరే, ఎవరిని దేవుడు చెప్పేది నువ్వు విను, దేవుడు చెప్పేది గ్రహించు. ఒక వ్యక్తి చెప్పేది నిజమా కాదా అని చెప్పి చూసి ఆలోచన చేసి పరీక్షించి, ఇది దేవుని స్వరమా కాదా, ఆత్మస్వరమా శరీర స్వరమా, ఆత్మ మాట్లాడుతుండా శరీరం మాట్లాడుతుండా అని గ్రహించు. చెప్పాలి ఒకసారి, ఎవరి మాట గ్రహించాలి? అందుకే ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈరోజు అంతరాత్మ నీతో చెప్తుంది, ఇది కరెక్ట్, ఇది దేవుని స్వరం. భ్రమపరిచే ఆత్మ చెప్తుంది, ఏది ఎవరు చెప్పినా బాగానే అనిపిస్తుంది, ఇది భ్రమపరుస్తుంది. ఇదే కరెక్ట్ అంటుంది. వాళ్ళు మనం వినకు. ఈ భ్రమపరిచే ఆత్మ వచ్చి నిన్ను మోసపరచనివ్వకు, అది నీ దగ్గరికి రానివ్వకుండా దాన్ని బంధించు. ఏ భ్రమపరిచే ఆత్మ వచ్చి నిన్ను మోసంలో పడేయాలని చూసినా దాన్ని నువ్వు కనిపెట్టు. భ్రమపరిచే ఆత్మ ఒకటి తీసుకుపోయేది ఏం తెలుసా? సొంత ఆలోచనలు నడిపిస్తుంది, సొంత నిర్ణయాల చొప్పున. అలాగనే ఆలోచనలు చేసేంత అవకాశం కూడా ఇవ్వదు, దేవుని కనిపెట్టేంత కూడా ఇవ్వదు. అందుకని నువ్వు వెళ్ళబోతున్న త్రోవలు సరైందా కాదా, నడవలసిన మార్గం సరైందా కాదా అని విచారించి తెలుసుకొని గ్రహించి అడుగువేయి. అందుకే నేను ఇర్మియా గ్రంథం 6:16 చెప్తాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆయనే సెలవిస్తున్నాడు మళ్ళా గ్రహించడానికి. మార్గములలో నిలిచి చూడుడి. నిలబడు. అమ్మా అందరు చెప్పండి, ఏం చేయాలి ఇప్పుడు? తొందరపాటు నిర్ణయాలు ఎవరు ఈ సంవత్సరంలో తీసుకోకండి. చెప్పండి, ఏం చెప్తున్నా? ఈ సంవత్సరం ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాల మీద అడుగు వేయకూడదు. తొందరపాటు క్రియలు చేసి ఏది చేయాలన్నా, ఎక్కడ నడవాలా, ఏది మాట్లాడాలన్నా, ఏది చేసినా ఈ మొదటి పునరుద్ధాన ఆరాధనలో నువ్వు చేయబోతున్న త్రోవ సరైందా కాదా అని చెప్పి మేలుకరమైన త్రోవ ఏది అని అడిగి చెప్పండి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. ఎక్కడ ఎవరిని చెప్పాలి? ఇన్ని రోజులు నువ్వు అడగక కూలిపోయినావు దేవుని బిడ్డ, నలిగిపోతున్నావేమో, విరిగిపోయి ఉండొచ్చు. ఇప్పుడైనా సరే నన్ను నేను నీకు కనపరుచుకుంటాను, నీతో మాట్లాడుతాను. కొద్దిసేపు కూర్చో, నా దగ్గర కూర్చుండి విచారణ చేయి, నిలబడు. ఇక్కడ తండ్రి అదే చెప్తుండు, కుమారుడు చెప్తుండు, ఆత్మ అదే చెప్తుండు. ఇదిగో నీలో ఉన్న ఆత్మ, దేవుని ఆత్మ నీ దగ్గరికి వచ్చి రెండున్నాయి. భ్రమపరిచే ఆత్మ ఏం చేస్తుంది? మోసంలో నడిపిస్తుంది. దేవుని ఆత్మ సరైన త్రోవలో నడిపిస్తుంది. అడుగులు జాగ్రత్త, ఆలోచనలు జాగ్రత్త, నువ్వు కనిపెట్టే విషయం జాగ్రత్త, నువ్వు చూసే చూపు జాగ్రత్త. ఆమేన్. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట అన్నాడు కదా. ఒక్కరితో చెప్పినా ఇద్దరు అందరితో. ఎవరు సంఘం? ఎవరు చెప్పాలి? సంఘం అంటే ఎవరు? ప్రపంచంలో ఉన్నది అంతా కలిపి ఒకే ఒక సంఘం, మహిమ గల సంఘం. ఆమేన్. ఏ డినామినేషన్ అన్నాడు, ఎక్కడన్నా పోను, కానీ ఒకే ఒకటి సంఘం.
సంఘములతో, సంఘాలుగా దేవుడు చేస్తే ఆ సంఘములతో దేవుడు చెప్తున్న ఆత్మ మాట ఇది. ఆయన వాక్యాన్ని గ్రహించండి, ఆయన కొరకు కనిపెట్టండి, ఆయన మీద నిలబడండి. నిన్ను ఆయన దగ్గర నిలబడకుండా చేసేది దుష్టుడి ఆలోచన, నిన్ను కనిపెట్టకుండా చేసేది దుష్టుడి ఆలోచన, నీకు ప్రార్థన చేయకుండా చేసేది దుష్టుడి ఆలోచన, నిన్ను తప్పుదారిలో పంపించేది దుష్టుడి ఆలోచన. అందుకనే దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవాల్సిన అవసరం. అప్పగించుకోవడం అంటే ఏంటిది? లోకమైతే ఆయనను చూడదు. ఇప్పుడు లోకంలో నువ్వు ఆయనను చూడలేకపోతున్నావు అని అంటే ఇంకా లోకము నా దగ్గర ఏదైనా ఉందా అని గ్రహించుకోవాలి. లోకమైనను చూడదు, ఆయనను పొందనేరదు, గ్రహించదు. ఎవరైనా నిన్ను ప్రార్థనకు అడ్డుపడుతున్నారంటే ఖచ్చితంగా లోకం ఉంది. పోనీ నీకే నిద్ర వస్తుంది, ప్రార్థనలో ఆయాసం వస్తుంది, ఇంకా ఏదో ఉంది దేవా, లోపల ఏదో ఉంది నీకు నచ్చంది, అది బయటికి వెళ్ళిపోనుగాక. వాక్యం చదవడానికి మనసు వస్తలేదు, ఏదో ఉంది. దేవుని ఆది అందు వాక్యమే దేవుని యొద్ద ఉండెను అని అన్నాడు. దేవుని వాక్యమే అంటే వాక్యంలో చూస్తే సత్యం ఏంటో బయటికి రాబోతుంది. ఆ సత్యాన్ని చూడకుండా ఈ కన్నులకు కునుకొస్తుంది అని అన్నప్పుడే గ్రహించు. వినడం మంచిదే, వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు, వినడం మంచిదే. కానీ నీ అంతలో నువ్వు ఈ కళ్ళకి చూడాలి, వాక్యాన్ని చూడు, చదువు. అందుకైనా 10 నిమిషాలు చదవండి, పొద్దున 10 నిమిషాలు చదవండి, మధ్యాహ్నం ఒక 10 నిమిషాలు చదవండి వాక్యం. ఫోన్లలో వాక్యం ఉంటుందని చెప్తుండ్రు. అలాగనే మధ్యరాత్రిలో చదవండి, సాయంకాలం చదవండి వాక్యం. చదవకుండా ఇంకా దుష్టుడు భ్రమలు పడుతున్నాడు, మోసపరుస్తున్నాడు అంటే పర్లేదులే నాకు తెలుసు అనేది, ఇది కూడా అహం. నాకు తెలుసు అనడం పెద్ద అహం. అందుకనే డంబం అన్నాడు. జీవపు డంబం అంట తగ్గింపు అని అలా ఏం లేవు కదా. స్తోత్రం. ఎంతమంది తెలుసు? నాకు అన్నీ తెలుసు అని అంటారు. చెప్తుంటే కూడా వినేది కూడా మనసు రాదు. ఈజీగా సింపుల్గా చెప్పేస్తారు, ఆయన బాగలేడు, ఈయన బాగుండు, ఈయన బాగలేడు, ఈమె మంచి. మనం తీర్పులు తీర్చకూడదు, ఇవన్నీ దేవునికి నచ్చవు. అందుకే చెప్తాను ఎప్పుడు చాలా మటుకు ఈ రోజులలో అందరూ అదే, ఆయన బాగుండు, ఈయన బాగుండు. అసలు ఎవరు చూడమంటారు? నిన్ను చూడకుండా ఉండు. చూడకుండే చూస్తే అన్నీ నీకు చెప్పేస్తావు. ఎవరు? ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టర్లకు, చిన్న పాస్టర్లకు, సేవకులకు నువ్వు ఏది వినవలసింది. అందుకే ఇవన్నీ కాదు, నీకు నేను ఏమంటాడు? నేను సింపుల్ చెప్పాను. ఎవరు కావాలి? నేను నీకు కనపరచు, నేను నీతో, నువ్వు నాతో, నేను నీతో. ఆమేన్. ఇప్పటి నుంచి ఖచ్చితంగా చెప్తుండు, నేను నీతో ఉండబోతున్నాను, నువ్వు నా దగ్గర నిలబడు. ఎన్ని విషయాలు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. కుడికి ఎడమకు చూడకు. లోకం నీకు చూస్తే, నీ కంటితో చూస్తే నచ్చదు. అదే ఆత్మతో చూస్తే పిచ్చోడని నీకు మంచోడు కనబడతాడు. ఆత్మ నేత్రాలతో చూసినాను. ఆయన ఎవరు తెలుసా? భయంకరమైన పాపిని కూడా ప్రేమించే మనస్తత్వం వేసేది. ఎవరు మనసు వేసేది? చెప్పాలి. ఈ శరీరం వస్తుంది కదా, అడ్డం వస్తుంది కదా, వచ్చి ఏం చేస్తుంది? అహం వస్తుంది అంట, డంబం వచ్చేస్తుంది వెంటనే. అందుకే అది రాకుండా ఉండాలంటే దేవునితో ఉండు. నీ కుటుంబీకానికి ఈరోజు క్రీస్తు ప్రేమ నీలో నుంచి బయటికి రావాలనే నేను నీతో ఉండబోతున్నాను అంటుండు. ఆమేన్. స్పష్టంగా చెప్తుండు. అందుకనే హల్లెలూయా. కొంచెం గట్టి చెప్పొచ్చు, ఇంకోసారి గట్టి చెప్పాలి. ఎంతమంది రెడీ ఉండరు ఆయన చూడడానికి? ఎవరిని చూడడానికి? చెప్పాలి. నేను మీకు, ఆ మాట భయంకరంగా ఉంది, మంచి అనిపిస్తుంది. మీరు ప్రార్థన చేస్తే, మీరు నన్ను వెతికితే, ఇప్పుడు ఇవి మనం చేయవలసిన పని. ప్రార్థన,
ఆయనను వెతకడం. అట్లాని వేళ్ళు వెతకడం కాదు, ఇప్పుడే చెప్పేస్తున్నా. సంవత్సరాల తరబడి కాదు. నువ్వు ఈరోజు నన్ను వెతికితే ఎంత త్వరగా ఆయనను వెతకగలిగితే, వెతికేటప్పుడు ఒకటే, ఈ నేత్రాలతో వెతికితే దొరకడు, ఆత్మీయ నేత్రాలతో వెతుకు. ఈ నేత్రాలలో కనబడుతున్న దాన్ని నువ్వు మనం చెత్త తీసేస్తే తప్ప, ఇంతవరకు నేను వెతికింది చాలు, ఇంతవరకు నేను వీళ్ళను వాళ్ళని విచారణ చేసింది చాలు, ఇక మీద నేను ఎవరిని విచారణ చెయ్యను. నన్ను గురించి నువ్వు విచారణ చేసిన ఎడల అన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడు చూడండి, అక్కడ మంచి మాట అయిపోతుంది. వాగ్దానం అదే కదా, 14వ వచనం, 12వ వచనం నుంచి, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, ప్రార్థన చేస్తూ వస్తారని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, మీ మనవి నేను వింటాను. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో, మనసు లేకుండా వెతకడం కష్టం. అందుకని ముందు మనసు స్థిరపరచబడాలి. వెతికే ముందు మనసు కంట్రోల్ అయిపోవాలి. అమ్మ చెప్పాలి, అయ్యా చెప్పాలి, ఏంటి చెప్పాలి. ఇప్పుడు చూడండి, వాక్యం చెప్తున్నా కూడా మనసు ఎటో పోతుంది, అటు ఇటు అవి చేస్తుండే. మనసు అది లేదు, గుర్తుపెట్టుకోండి. మనసు స్థిరంగా పెట్టండి. చేతులు కాళ్ళు ఊపేది ఇప్పుడు రాసుకుంటూ కూర్చోడం కాదు. వినండి, మనసు ఎక్కడ పెట్టాలి? మనసును నిలబడితే ముందు మనసు కంట్రోల్ చేయాలి. దేన్ని? ఏ మనసుతో వెతకమన్నాడు? పూర్ణమైన మనసుతో. పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. అంతే, నన్ను నేను మీకు కనుపరుచుకొందును. వద్దని అంటలే, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చెయ్యి. ఎవరి గురించో చేసింది దాలు, ఇన్ని రోజులు ఎవరి గురించో ఆలోచన చేసింది దాలు. నిన్ను మోసం చేసిన వాళ్ళు, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అనేకంగా నేను కొరకు కన్నీళ్ళు కల్పించిన వాళ్ళు అనేక ఉండొచ్చు. నిన్ను నష్టపరిచింది అనేక ఇబ్బందులు ఉండొచ్చు. ఇంతవరకు కంటే ఈ సంవత్సరంలో ఆయన ఇచ్చిన మాట, వాగ్దానాన్ని పట్టుకోవడం వంటిది. నన్ను నేను నీకు, అది మొదటి మన మామూలుగా మరి ఎప్పుడు ఎందుకు నీతో మాట్లాడాలనుకుంటుండో, మరి ఏం చెప్పాలనుకుంటుండో, మరి నీతో ఎన్ని విషయాలు చెప్పాలనుకుంటుండో. అమ్మ బాగా వినండి, గమనించండి, మీకు అర్థం. ఇది బాగా ఆయన మీతో మాట్లాడాలనుకుంటుండు. మరి సమయం ఏం చేయాలి? ఇప్పుడు నీ కొద్ది సమయాన్ని దేవునికి అప్పగించు. నువ్వు ఏదో చెప్పాలనుకుంటుండు, నీతో ఏదో విషయాలు, ఎవరికి చెప్పలేని సంగతులు, ఎవరికి కనబడని సంగతులు ఆయన నీతో మాట్లాడాలని అనుకుంటుండంటే నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని చేత ఎన్నుకోబడి దేవుడు కావాలని కోరుకున్నాడు కాబట్టి ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. అసాధారణమైన విషయం అని చెప్పి ఏదో అంత సింపుల్గా కొట్టుకోకు. నిన్ను నీవు గురించి, అందుకే కాదు, నేను లోకంలో ప్రత్యేకంగా ఏర్పరచుకున్నానే. నిన్ను లోకంలో నుండి ఏర్పరచబడిన వారికి ఆయన తన్ను తాను కనపరచుకోబోతున్నాడు. నాతోటేం పని ఉందిలే దేవునికి అని, నీతోటే పని ఉంది ఆయనకు. ఇంతవరకు నీకు అన్ని అడ్డుబండలు వస్తున్నాయి, అడ్డుగోడలు వస్తున్నాయి అంటే దేవునికి నీతో చాలా పని ఉంది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఎవరితో పని ఉంది? దేవునికి. అట్లా చెప్పండి, దేవునికి నీతో దేవునికి పని ఉంది కాబట్టి ఈరోజు దేవుడు ఇంకా నిన్ను నిలబెట్టుకున్నాడు. నీతో వాడుకోబోతున్నాడు, నేను నిలబెట్టుకోబోతున్నాడు. నిన్ను దేవుడు ఒక బలమైన మార్గాల్లో చూపించాలని ఇష్టపడబోతున్నాడు. మరి ఏం చెప్పాలనుకుంటుండో అది మనసు పెట్టి వినగలిగితే మామూలు ఉండదు, మహిమను చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో 2వ వచనం నుంచి, జనములు నీ నీతిని కనుగొనును. ఇక మీదట జనాలందరూ ఎప్పుడైతే నేను నీకు కనబడుతున్నాను, చూడండి మళ్ళీ చదవండి అందరూ. జనములు నీ నీతిని కనుగొనును. రాజులందరూ నీ మహిమను చూచెదరు. అమ్మా చెప్పండి, ఎవరు చూస్తారంట? రాజులందరూ. అరే నీ మీద ఒక మహిమ కనబడుతుంది. ఏంది? ఎందుకు? నీతో మాట్లాడుతున్న మోషే మీద దేవుడి మహిమ కనబడది. అలాగనే నీ మీద దేవుడి మహిమ కనబడబోతుంది. ఇంతవరకు జనాలు నిన్ను పిచ్చోన్లాగా చూసి ఉండొచ్చు, నిన్ను పూర్తిగా కింద తగ్గించి చూసి ఉండొచ్చు. నువ్వు ఆయనతో కనబడితే, ఆయన నీతో ఉంటే జనాలు
ఇక మీదట దేవుని మహిమ నీ మీద చూడబోతుండ్రు. నువ్వు ఆయనతో ఉండు. జనాలకు నిన్ను నేను మామూలుగా చూపాను. నీ నీతిని వాళ్ళు కనుగొండిపోరు. అర్థం కాలే ఈ మాట మీకు. ఈ మాట మీకు బాగా అర్థం కావాలి. అమ్మా నువ్వు నాతో ఉంటే, ఆయన చెప్తుండు, నువ్వు దేవునితో ఉంటే జనాలంట ఏంది అసలు అట్లెట్లయితుంది, ఈమె ఎక్కడ ఆయన ఎక్కడ, ఆయన వచ్చి ఈమెతో ఉండడం ఏంది, ఈ యొక్క పనికిరాని జక్కయ్య మోసగాడు పనికిరాడు, ఈయన ఇంట్లోకి కనబడడం ఏంది అని చెప్పి అంతవరకు ఆయన ఇంటికి రావాలంటే, ఆయన చూడాలంటే సిగ్గుపడేవాళ్ళు, విసుగుపుచ్చేవాళ్ళు. అప్పుడు ఆయన లోపలికి రాగానే అందరూ వచ్చి ఆయన ఇల్లు ఎక్కడ, ఆయన ఇంట్లో ఉన్నాడంట అని ఆయన ఇల్లు వెతుకుతుండ్రు. ఈరోజు ప్రభు నీ దగ్గర ఉంటే జనాలు పరిగెత్తుకొని వచ్చి నువ్వెక్కడున్నావని నీ కొరకు వెతికి నీ దగ్గరికి రాబోతుండ్రు. స్తోత్రం కలుగును కాక. వెతికి నీ దగ్గర రాబోతుండ్రు. సిద్ధపరచబోతున్న దేవుడు నేను. ఆమేన్. జనాలు నీ నీతిని కనుగొంటారు. ఆయన మహిమంట సాధారణంగా లేదు. రాజులందరూ నీ మహిమను చూచెదరు. అంత మామూలు చెప్పాలి అంటే దేవుడు ఎక్కడ చూపి అనుకుంటున్నావు? రాజులు సైతము నిన్ను చూసేలాగా మార్చబోతున్నా నేను. జనాలు నీ నీతినైతే రాజులందరూ నీ రాజులంట మామూలు అమ్మ చెప్పరు ఎవరు రాజులంటే ఎవరిగా? ఏ నాయకులో నీ మహిమను వాళ్ళు చూస్తారు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు. ఏ పేరంట? యెహోవా నియమించబో కొత్త పేరు నీకు పెట్టబడును. ఆమేన్. నీకు ఒక మామూలు పేరు కాదు. ఇంతవరకు అబ్రామ్ అనుకున్న ఆయనను అబ్రహాం, యాకోబ్, ఇజ్రాయెల్, సౌల్, పౌల్. మరి నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన కార్యం ఆయన దాచిపెట్టినడు, చేయబోతున్నాడు. విచారణ చెయ్యి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. స్పష్టంగా చెప్తున్నాడు, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగా ఉంటావంట. ఎట్లుండవు? భూషణ కిరీటంగా నువ్వు ఉండదవు. దేవుని చేతిలో రాజకీయ మకుటంగాను ఉండదవు. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. అబ్బా ఇన్ని రోజులు నన్ను విడిచేసిండు అని చెప్పుకున్నావు కదా, విడిచేసిండు అని చెప్పే మాట నీ నోటికి రానియకుండా చేస్తానే. నేను కూడా నువ్వు అనుకున్నావు కదా ఇన్ని రోజులు నన్ను వదిలేసినని. వదిలేనే కాదు, నన్ను నేను నీకు కనపరుచుకోబోతున్నా. నేనేంటో నీకు చూపించుకోబోతున్నాను. రోషంగల దేవుడు, రోషంగల మాట అది రోషంగల మాట. అది ఈసారి వాగ్దానమే, అది రోషమైంది. విడిచేసిండు అనుకున్నావు కదా, విడవబడిన దానవని ఇక మీదట నువ్వు అనబడవు. పాడైపోయింది అని నీ దేశంలో గురించి కానీ, నీ ఇల్లు గురించి కానీ, నీ జీవితం గురించి కానీ పాడైపోయింది నా పరిస్థితి అని చెప్పి అనబడదు. నా జీవితమే పాడైపోయింది, ఇంకేముంది, అయిపోయింది, వేస్ట్ అయిపోయింది అనే మాట నీ నోటికి నేను రానివ్వకుండా చేస్తానని. ఇంకా కూడా చూస్తున్నాం. లేచి వెళదాం. దేవుడి వాక్యం దీవించును గాక.